నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన సీబీఐ 5గురిని అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. వివిధ నగరాల్లో ఉన్న మరికొందరు అనుమానితులను విచారిస్తున్నారని, వారిని తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అరెస్టైన నాసిక్ వాసి శుభం ఖైర్కర్కు కోర్టు 2 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. మరోవైపు ఎన్టీఏ తీరును నిరసిస్తూ ఢిల్లీలో ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు వేర్వేరు చోట్ల ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ 5గురిని అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. జైపూర్లో 3గురిని, గురుగ్రామ్లో 1ని, నాసిక్లో 1ని అరెస్టు చేశామని, పలువురు అనుమానితులను వివిధ నగరాల్లో విచారిస్తున్నామని, వారిని తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉందని వారు తెలిపారు. మరోవైపు నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసులో మహారాష్ట్రలోని బింబేవాడి ప్రాంతానికి చెందిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను చాలాసేపు ప్రశ్నించిన తర్వాత సీబీఐ అధికారులకు అప్పగించారు. అయితే పేపర్ లీక్ వ్యవహారంలో ఆమె పాత్ర ఏంటన్న వివరాలను పోలీసులు వెల్లడించలేదు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఆ మహిళను అరెస్టు చేశామన్న పోలీసులు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున వారికే అప్పగించినట్లు తెలిపారు. మరోవైపు పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కార్యాలయం వెలుపల ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్టీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని నినదించారు. ఈ క్రమంలో ఏబీవీపీ సభ్యులు ఎన్డీఏ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడం ఉద్రిక్తతలకు తావిచ్చింది. బ్యారికేడ్లపైకి ఎక్కిన వారిని పోలీసులు వెనక్కి లాగిపడేశారు. శాస్త్రి భవన్ వెలుపల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఎన్ఎస్యూఐ కార్యకర్తలు మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూణేకు చెందిన ఓ వ్యక్తి నుంచి నాసిక్ కు చెందిన శుభం ఖైర్నార్ 10 లక్షలు పెట్టి ప్రశ్నపత్రం కాపీని కొన్నట్లు తెలిపారు. ఆ కాపీని 15 లక్షలకు హర్యానా వాసికి శుభం అమ్ముకున్నాడు. అనంతరం పేపర్ సెట్లు హర్యానా, రాజస్థాన్లోని పెద్ద కోచింగ్ సెంటర్లతో పాటు జమ్మూ కశ్మీర్, బీహార్, కేరళకు కూడా వెళ్లినట్లు తెలుసుకున్నారు. వీటిని ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా అమ్మినట్లు గుర్తించారు. కాగా పరీక్షకు 45 గంటల ముందే పేపర్ లీక్ అయింది. కాగా లీక్ అయిన పేపర్లోని 108 కెమిస్ట్రీ ప్రశ్నల్లో 45, 204 బయాలజీ ప్రశ్నల్లో 90 అసలైన పరీక్షా పత్రంతో సరిపోలాయి. సికార్లోని కొందరు ఉపాధ్యాయుల చొరవతో వ్యవహారం బయటపడింది. సికార్ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో వారు ఎన్టీఏకు మెయిల్ పంపారు. ఎన్టీఏ ఇచ్చిన సమాచారంతో ఇంటెలిజెన్స్ బ్యూరో రంగంలోకి దిగింది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీను ఐబీ ఆదేశించింది. పేపర్ లీక్ నిజమే అని ఎస్ఓజీ తెలపడంతో ఎన్టీఏ పరీక్ష రద్దు నిర్ణయం తీసుకుంది.